మొదటి భాగంలో సంఖ్యాకాండము 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి 14 వచనాలు సీనాయి అరణ్యంలో జరిగినటువంటి రెండవ పస్కా పండుగ. ఆ పస్కా పండుగలో చోటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం చూస్తున్నాం కదా. దానిని ఆధారం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరంలోనూ రక్తంలోనూ చేయివేసేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ మనల్ని మనం విమర్శించుకుంటూ యోగ్యమైన రీతిలో చేయివేయాలి. లేకపోతే ప్రభు శరీరం విషయమై మనం అపరాధులం అవుతాం, దోషులం అవుతాం అని అపోస్తలుడైన పౌలు జారీ చేసినటువంటి ఆ జాగ్రత్తని, హెచ్చరికని మనం జ్ఞాపకాన్ని తెచ్చుకుందాం రెండవ పస్కా అనేటువంటి ఈ సందర్భంలో. ఇప్పుడు సంఖ్యాకాండం 9వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు ఒక అద్భుతమైనటువంటి సందర్భం వ్రాయబడింది. ఎంత అద్భుతం అంటే మానవ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. 40 సంవత్సరాలు మాత్రమే మానవుడు దీన్ని చూశాడు. కేవలం 40 సంవత్సరాలు మాత్రమే చూడగలిగాడు మానవుడు. ఏంటి అద్భుతం అంటే, వారు మందిరమును నిలవబెట్టిన దినమున, ఎప్పుడు మందిరాన్ని నిలవబెట్టారు? 2వ సంవత్సరము మొదటి నెల మొదటి దినం కదా, సరిగ్గా 1 సంవత్సరం తరువాత అని. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కప్పెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారం కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకున్నరే. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరే. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరే. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండరే. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణం చేసిరి. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయముందు ఆ మేఘం పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. ఆ మేఘము 2 దినములు కానీ 1 నెల కానీ ఏడాది కానీ తడవు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు ప్రయాణం చేయక తమ గుడారములోనే నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచిరి. ఇక్కడ మీకు పదే పదే మేఘము మేఘము మేఘం అనేటువంటి మాట వచ్చింది కదా. ఎప్పుడైతే మందిరాన్ని నిలవబెట్టారో ఆ మందిరం మీదకి ఏమొచ్చిందంట? మేఘము. మేఘం వచ్చి ఆ మందిరాన్ని నింపిందంట. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం చూస్తే, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. ఎప్పుడైతే మందిరం నిలవబెట్టబడిందో ఆ మందిరం మీదకి మేఘం వచ్చింది. మేఘం వచ్చి ఆ మందిరాన్ని ఆవరించింది. ఆ మందిరాన్ని నిలవబెట్టించింది ఎవరు? మోషే. మందిరాన్ని నిలవబెట్టించేంత వరకు మోషే లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, అంతా తిరిగి పని చేయిస్తున్నాడు, ఓ హంగామా నడిచింది. ఎప్పుడైతే మందిరాన్ని నిలవబెట్టించాడో వెంటనే మేఘం వచ్చేసింది. మోషే లోపలికి వెళ్ళలేకుండెను, భయపడుతున్నాడు. మోషే లోపలికి వెళ్ళలేకుండెను, భయపడిపోతున్నాడు. ఎందుకని? యెహోవా తేజస్సు అంటే వెలుగు.
ఈ సూర్యుని తేజస్సు కాదు, యెహోవా తేజస్సు ఎలా ఉంటుంది? అది మోషేకు మాత్రమే తెలుసు, ఆనాటి ఇశ్రాయేలులకు మాత్రమే తెలుసు, మనకు తెలియదు అది ఎలాగుంటుందో. అంతెందుకు, రాత్రిపూట వర్షం పడేటప్పుడు కరెంటు తీసేస్తారు కదా, ఆ ఉరుములకి మెరుపులకి కరెంటు తీసేస్తారు. చిమ్మ చీకటి కదా, ఆ చిమ్మ చీకట్లో మెరుస్తుంది. మెరిసినప్పుడు ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. మూసుకోకపోతే కళ్ళు పోతాయి కదా. మెరుపు వచ్చినప్పుడు ఎంత వెలుగు వస్తుంది కదా, ఎక్కడో మెరిస్తే, పక్కనే మెరిస్తే. అలాంటి మెరుపు నిరంతరాయంగా ఉంటే, అలా సెకండు కనురెప్పసేపు అలా మెరుస్తుంది కదా. అలా కాకుండా అలా మెరుపు వచ్చి ఒక 5 నిమిషాలు ఉందనుకో, పరిస్థితి ఏంటి? ఎంత వెలుగు వస్తుంది కదా. యెహోవా తేజస్సు అంటే అది ఎలాంటి వెలుగో మనకు తెలియదు. అది సూర్యుని వెలుగు కాదు, అది యెహోవా తేజస్సు ఆ మందిరాన్ని నింపింది. ఎంత లైటింగ్ వచ్చింది, ఎంత కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంది. మోషే లోపలికి వెళ్ళడానికి భయపడిపోతున్నాడు. వెళ్ళలేకుండెను అంటే అర్థమేమని? ఏమవుతుంది? వెలుగులో లోపలికి వెళ్ళడం పెద్ద విశేషం? అదేమైనా గోడ వెలుగు, అలా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు కదా. అది సాధారణమైన వెలుగు కాదది, సూర్యుని వెలుగు కాదది, దీపాల వెలుగు కాదది, అది యెహోవా తేజస్సు. కాబట్టి లోపలికి వెళ్ళలేకుండెను. దేవుడు వెలుగై ఉన్నాడు. మన దేవుడు ఎవరు? వెలుగై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారు? నేను లోకానికి వెలుగునే అంటాడు కదా. ప్రత్యక్ష గుడారంలో యెహోవా తేజస్సు వస్తేనే మేఘం రూపంలో ఆ వెలుగులోనికి మోషేనే వెళ్ళలేకపోతే, ఇక వెలుగై ఉన్న దేవుని దగ్గరికి మనలాంటి చీకటి బ్రతుకులు పోతాయా? అది ప్రశ్న. దేవుడు వెలుగై ఉన్నాడు, పరలోకంలో చీకటి ఉంటుందా, వెలుగు ఉంటుందా? తేజోమయమైనటువంటి లోకం కదా, వెలుగుమయమైనటువంటి లోకం కదా, అది చీకటి కాదు. అది చీకటి ఎక్కడ ఉంటుంది? పాతాళం, నరకంలో చీకటి ఉంటుంది. అది వెలుగు. ఎంతటి వెలుగు అంటే, ఆయన ప్రభావం నుండి శరాపులు సైతం తమ్మును తాము కప్పుకుంటున్నారు. ఆయన ప్రభావం నుండి శరాపులు సైతం తమను తాము కప్పుకుంటున్నారు. అంతటి తేజమయుడు ఆయన, అంతటి వెలుగు ఆయన. ఆ వెలుగు ఆ ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు మోషేనే వెళ్ళలేకపోయాడు. ధర్మశాస్త్రం తీసుకున్న మోషేనే వెళ్ళలేకపోయాడు. అంతకంటే ముందు ఆయన 40 రోజులు దేవునితో పాటు ఉన్నాడు ఆ సీనాయి పర్వతం మీద కదా. ఆ సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉన్నాడు, ఆయనతో మాట్లాడాడు. అలాంటోడే లోపలికి వెళ్ళలేకపోయాడంటే ఇక అహరోను వెళ్ళగలడా? వెళ్ళలేడు. అహరోను పిల్లలు వెళ్ళగలరా? వెళ్ళలేరు. సాధారణమైన ఇశ్రాయేలీలు వెళ్ళగలరా? అసలు వెళ్ళలేరు. ధర్మశాస్త్రం తీసుకున్న ఆయనకే సాధ్యం కాకపోతే మిగిలిన వాళ్ళకి ఏం సాధ్యమవుతుంది? అంటే దేవుని తేజస్సు ఎంత భయంకరమైంది అని చెప్తున్నాడు ఇక్కడ. మోషేనే వెళ్ళలేకపోయాడు అంటే ఎంత భయంకరమైంది దేవుని తేజస్సు. మనం మర్యాదగా ఉంటేనే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనకి ఎలాంటి హాని ఉండదు ఆయన దగ్గర నుంచి. తేడా వచ్చిందనుకో మనల్ని దహించేది ఆయనే, దహించే అగ్ని ఆయనే. రోషం కలిగిన యెహోవా అని రాయబడింది, భయంకరుడైన యెహోవా అని రాయబడింది. జీవం కలిగిన దేవుని చేతిలో పడడం భయంకరం అని రాయబడింది. చాలామంది దయ్యానికి భయపడతారు. భయపడాల్సిన దయ్యానికి కాదు, భయపడాల్సిన దయ్యాలకు కాదు, భయపడాల్సింది దేవుడికి. భయపడాల్సింది దయ్యానికి కాదు, అది మన పార్టీనే. మనం దాని కార్యకర్తలు అంతే కదా. సేమ్ పార్టీలో ఉండి భయపడితే పరువు పోదు. చెప్పండి, మన జీవితంలో ఏ లక్షణాలు ఉంటాయి? దేవుని లక్షణాలు ఉంటాయి, దయాల లక్షణాలు ఉంటాయా? అన్ని దయాల లక్షణాలు ఉంటాయి. మన జీవితంలో అన్ని దయాల లక్షణాలు పెట్టుకొని దయానికి భయపడితే అది నవ్వుకుంటుంది. వరి ఎందుకు భయపడుతున్నావు అన్న చూసని. మనం భయపడాల్సింది దేవునికి. మనమన్నీ చీకటి బ్రతుకులు, చీకటి కార్యాలు. కాబట్టి ఆయన వెలుగు, ఆ తేజస్సుకు భయపడాలి. బొత్తింకులు చీకటి భయపడవు, వెలుగుకు భయపడతాయి కదా.
చాలామంది దయ్యానికి భయపడతారు, పరిస్థితులకు భయపడతారు. భయపడాల్సింది దేవుడికి. దేవుడికి భయపడితే జీవితాలు మారుతాయి. వారు మందిరము నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద ఉండెను. సాయంకాలం నుంచి ఉదయం వరకు ఆ మేఘం ఎలా మారుతుందంట? అగ్ని ఆకారంగా మారుతుందంట. ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా ఎలా మారుతుందంట? మామూలు మేఘంలాగా మారుతుందంట. చల్లదనాన్ని ఇచ్చేటువంటి మేఘంగా మారుతుందంట. మేఘస్తంభంగాను అగ్నిస్తంభంగాను అని ఉంటుంది. రాత్రిపూట అగ్ని మేఘంగా మారిపోతుంది, వెచ్చదనాన్ని ఇస్తుంది, వెలుగునిస్తుంది. రాత్రిపూట భద్రతనిస్తుంది. పగటిపూట చల్లగా మారిపోతుంది, చల్లదనాన్ని ఇస్తుంది, నీడనిస్తుంది. ఇలా ఎంతకాలం జరిగింది? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఆ మేఘము నీడలో, ఆ మేఘపు వెలుగులో సంచరించారు ఇశ్రాయేలీలు. వింత. ఏ మానవుడు ఎప్పుడు చూడలే దీన్ని. మేఘాలు రాత్రిపూట చల్లగా మారిపోతాయి ఆ గాలికి కదా, కానీ ఈ మేఘం ఎర్రగా మారిపోతుంది, అగ్నిలాగా మారిపోతుంది. దాని నీడలో ఉన్నారు వీళ్ళంతా. ఆ ప్రత్యక్ష గుడారం మీద అది ఉన్నప్పుడు దాని వెలుగులో, దాని నీడలో, దాని మధ్యలో కలిగి ఈ మేఘం దేని గుర్తు అంటే దేవుని సన్నిధికి, దేవుని కాపుదలకి నేను మీతో ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు మేఘం ద్వారా. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఏంటంట? నేను వారిలో నివసిస్తాను కాబట్టి ఏం కావాలంట ఆయనకి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు. మోషే, నీవు పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తే నేను ఆ పరిశుద్ధ స్థలం మీదకి వస్తాను, కాబట్టి ఇశ్రాయేలీల మధ్యలో నేను నివసిస్తాను. ఆ మేఘం దేవుని నివాసానికి గుర్తు. అంటే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు దేవుని సన్నిధిని తమ మధ్య అనుభవించారు. 16వ వచనం, నిత్యమును అలాగే జరిగెను. నిత్యమును అంటే ఎప్పుడు కూడా అది వెళ్ళిపోలే. 40 సంవత్సరాలు ఏకదాటిగా ఉంది. మేఘము మందిరమును కమ్మెను, రాత్రి యందు అగ్ని వంటి ఆకారం కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకొనిరి. అది ఆ ప్రత్యక్ష గుడారం మీద ఉంటుంది మేఘము. దాని చుట్టూ ఇశ్రాయేలీలు గుడారాలు వేసుకుంటారు. తూర్పు వైపున యోదా, ఇస్సాకారు, బెన్యామీను 3 గోత్రాలు. పడమటి వైపున ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. ఉత్తరాన దాను, ఆషేరు, నఫ్తాలి. దక్షిణాన రూబేను, షిమ్యోను, గాదు. ఇలా 12 గోత్రాలు ఆ ప్రత్యక్ష గుడారానికి చుట్టూ నలువైపులా గుడారాలు వేసుకుని ఉంటారు. ఎంతమంది? 20 లక్షల మంది కంటే ఎక్కువ వ్యక్తులు. ఎందుకంటే కాల్బలం సంఖ్య 6,03,550 మంది. కాల్బలం అంటే సైనికులు. సైనికుడికి నాన్న ఉంటాడు కదా, అమ్మ ఉంటుంది కదా, పెళ్ళైతే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తాత అవ్వ ఉంటారు కదా, చెల్లెలు. మొత్తానికి 20 లక్షల కంటే ఎక్కువైనటువంటి ఇశ్రాయేలీలు చుట్టూ గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. ఇంతకు వీళ్ళు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. ఎందుకున్నారు? ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణం ఎలా జరిగిందంటే, ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం మీద నుంచి మేఘం పైకి లేస్తూ ఉందో, కదులుతూ ఉందో, అప్పుడు వెంటనే ఏం చేయాలి? ఆ గుడారాన్ని విప్పుకోవాలి, కట్టుకోవాలి, సామాగ్రి అంతా సిద్ధపరచుకోవాలి. అలా ఆ మేఘం కదులుతుంది అంటే ఇక ప్రయాణం సిద్ధపడాలి. లేదు నాకు నిద్ర వస్తుంది, నేను బాగా అలసిపోయాను, రేపు చూసుకుందాం అంటే
నువ్వు లేవద్దులే నాయనా అని అలాగే పడుకోబెడతాడు ఆయన. పాత నిబంధన మనం చదివేటప్పుడు చాలా భయంగా అనిపిస్తుంది. కొంచెం కూడా అవకాశం ఇవ్వడం, ఆప్షన్ ఇవ్వడం, ఇంకొక మాట మాట్లాడడం, తేడా వస్తే అంతే. అసలు నాదాబు అబీహుల సందర్భాన్ని చదువుతూ ఉంటే అరే అసలు ఏం జరిగిందో తెలిసేలోపు ప్రాణాలు పోయేవి వెళ్ళి మారు మాట్లాడడం. ఎందుకంటే చెప్పేశాడు ఆయన. ఆ మేఘం కదులుతుందంటే ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టుకొని పరుగున వచ్చి. అంతెందుకు, మీరు కళ్ళంలో ధాన్యాన్ని ఆరబోసారు, ఆరబోసి బాగా అలసిపోయారు అనుకోండి, అలసిపోయి అలా చెట్టు కింద కూర్చున్నారు సేద తీరదామని. ఈలోపు తుంపర పడ్డం స్టార్ట్ అయింది. ఎంతసేపు ఆరబోసాను, అలసిపోయాను, ఇప్పుడు నేను వెళ్ళలేను అని అంటారా? ఎక్కడ లేని శక్తి వస్తుంది కదా. ఉసైన్ బోల్ట్ అని ఒక ఆయన ఉన్నాడు, పరుగు పందెంలో ప్రపంచంలో ఆయన కొట్టేవాళ్ళు లేడు. అప్పుడు ఆయన వచ్చినా సరే ఓడిపోతాడు మన ఎదురుగా. ఆ రేంజ్లో పరిగెడతాం కదా, పరిగెత్తి అక్కడ పట్ట తీసుకొచ్చి ఇక్కడ పట్ట తీసుకొచ్చి ఆరా ఇటు ఈ తాడిటు, ఎందుకంటే నోటికాడికి వచ్చిన ధాన్యం కదా. అంతకంటే వేగంగా సిద్ధపడాలి. ఎందుకంటే ఇది ధాన్యం పోయే పరిస్థితి కాదు, ప్రాణం పోయే పరిస్థితి. ఆ మేఘం మందిరం మీద నుంచి పైకి లేస్తూ ఉందంటే ఇలా పైకి లేస్తూ ఉంటుంది, అంతా పైకి లేస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటి? వీళ్ళు కూడా మంచాల మీద నుంచి పైకి లేయాలని అర్థం, వీళ్ళు కూడా పనులన్నీ పక్కన పెట్టి సిద్ధపడాలని అర్థం. చూడండి, నిత్యమును అలాగే జరిగెను, మేఘము మందిరమును కమ్మెను, రాత్రి యందు అగ్ని వంటి ఆకారం కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకునిరి. అలా పైకి లేచిన మేఘం వాళ్ళు సిద్ధపడేంతవరకు అలా ఉంటుంది. ఎప్పుడైతే ఆ మేఘం ముందు కదులుతూ ఉంటుందో వీళ్ళు ఎలా కదలాలి? ఆ మేఘం ఎలా వెళ్తుందో అలాగే ప్రయాణం చేయాలి, అంతే. అలాగే ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. ఎక్కడ నిలవబడుతుందో వెంటనే ఇక్కడ ప్రత్యక్ష గుడారం వేయాలి. మరలా తూర్పు వైపున ఎవరు ఉంటారు? మొత్తం అంతా వాళ్ళు మరలా డేరాలు వేసుకొని అక్కడ నివాసం చేయాలి. అంటే ఈ 40 సంవత్సరాలు వారిని నడిపించినటువంటి, వారి ముందు ఉండి నడిపించినటువంటిది ఎవర్రా అంటే మేఘం. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. ఈ 15 నుంచి దేవుడు ఎక్కడ మాట్లాడాడు? యెహోవా నోటి మాట చొప్పున అని ఉంది, కానీ ఎక్కడ మాట్లాడాడు దేవుడు? అక్కడ మేఘమే కదా, పైకి లేస్తూ ఉన్నది, ప్రయాణం చేస్తూ ఉన్నది, నిలవబడుతూ మేఘమే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. పై వచనంలో ఏముంది? మేఘం కదిలినప్పుడు ప్రయాణం చేశారు, మేఘం ఆగినప్పుడు ప్రయాణం నిలుపు చేశారని ఉంది. కానీ ఇక్కడేముంది? యెహోవా నోటి మాట చొప్పున ప్రయాణం చేశారని ఉంది. ఆ మేఘం యెహోవా నోటి మాట. మాకు వినబడలేదు కదా, వినబడాల్సిన అక్కర్లేదు కదా. మేఘం లేస్తుందంటే దేవుడు మాట్లాడుతున్నాడు, లేవండి బయలుదేరండి అని. మేఘం నిలబడుతుందంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక ఆగండి గుడారాలు వేసుకోండి అని. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకున్నరి. ఆ మేఘం మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. ఎంతకాలం అలాగుంటే అంతకాలం అక్కడే ఉండాలి. అదేంటి ప్రభువా, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి రమ్మన్నావు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా ఎప్పుడు అనేదానికి లేదు. ఆ మేఘాన్ని దాటిపోయేదానికి లేదు, ఆ మేఘం వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా వచ్చేదానికి లేదు. ఎంతకాలం ప్రయాణం చేస్తే అంతకాలం ప్రయాణం చేయాలి, ఎంతకాలం నిలవబడితే అంతకాలం నిలవబడాలి. ఇది దేవుని ప్రయాణం, సొంత ప్రయాణం కాదు. ఇది దేవుని ప్రయాణం, దేవుడు ఇస్తానన్న దేశం, దేవుడు నడిపించినటువంటి దారి ఇది. 19వ వచనం, ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణం చేయకుండిరి. ఆ మేఘం బహుదినాలు నిలిచిందనుకో, వీళ్ళు కూడా బహుదినాలు అక్కడే ఉండాలి. అన్ని రోజులు ఎందుకు నిలవబడింది? బహుదినాలు ఎందుకు నిలవబడింది అంటే దేవుని కోపం. ఆ మేఘం ఎక్కువ రోజులు నిలవబడిందంటే అర్థమేమని? దేవుని కోపం. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘం పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. వెంటనే మేఘం కదులుతుందంటే దేవుని సంతోషం. ఎక్కువ కాలం మేఘం నిలవబడిందంటే దేవుని కోపం.
ఈ మేఘం ఎలా ప్రయాణం చేసిందంటే ఈ 40 సంవత్సరాలు ఎంత భయంకరమైనటువంటి వార్త చూడండి. మనము కాదేశు బర్నేయలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో ఉండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహు వారికి విరోధముగా ఉండెను. ఏంటంట, 38 సంవత్సరాలు తిరిగాము. ఎందుకు అలా తిరిగాము అంటే, ఎవరైతే యెహోవా మీద తిరుగుబాటు చేశారో ఆ సైనికులందరూ రాలిపోయేంత వరకు యెహోవా బాహువు వారికి విరోధంగా ఉండింది అని చెప్తాడు మోషే. అంటే అర్థం ఏంటి, ఆ మేఘం ఎక్కువ కాలం నిలబడిందంటే చాలామంది రాలిపోవాలన్నమాట ఆ స్పాట్లో. అంతే కదా మరి, వాళ్ళందరికీ సమాధులు కట్టించి, జ్ఞాపకార్థ కొడుకులు పెట్టించి, మంచి మంచి ప్రసంగాలు చేయించి, చాలా పెద్ద కార్యక్రమం ఉంటుంది కదా. కాబట్టి ఎక్కువ కాలం నిలబడిందంటే అక్కడ రాలే వాళ్ళు ఉన్నారని అర్థం, ఎక్కువ మందిని రాల్చబోతున్నాడని అర్థం. అలా 11 రోజుల్లో చేరవలసినటువంటి గమ్యం 40 సంవత్సరాలు పట్టింది. అలా మేఘము ఎక్కడ పడితే అక్కడ నిలవబెట్టేసింది సంవత్సరాల కొద్దీ. ఇక అక్కడే ఊర్లు అయిపోయాయి, అక్కడే సమాధులు ఏర్పడ్డాయి. కారణం ఏంటంటే, దేవుడి మీద గొనిగిన ప్రతిసారి ఇలాగే జరిగింది, సనిగిన ప్రతిసారి ఇలాగే జరిగింది. నేను ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాను, ఆయన బిడ్డగా చేయబడ్డాను. నన్ను ఎవరు నడిపిస్తారు? ఆయనే నడిపిస్తాడు. నేను గొనగొచ్చా? నేను సనగొచ్చా? సనిగినా గొనిగినా ఏం జరుగుతుంది? సమాధి. కాబట్టి సనగడం గొనగడం చేయకూడదు. ఇశ్రాయేలీలు సనిగిన ప్రతిసారి సమాధులు, గొనిగిన ప్రతిసారి జ్ఞాపకార్థ కూడికలు. ఇది యెహోవా ప్రయాణం. ఐగుప్తును విడిచిపెట్టమని చెప్పింది యెహోవా, వాగ్దాన దేశాన్ని ఇస్తానన్నది ఆయన. ఇక మీకేంటి బాధ? ఆయన తెలీదా? నీళ్ళు ఇవ్వాలని తెలీదా? భోజనం పెట్టాలని తెలీదా? ఆ భోజనం మీకు చప్పగా అనిపిస్తుంది తెలీదా? నాన్ వెజ్ ఇవ్వడా? ఇస్తాడు. ఇచ్చేంత వరకు వీళ్ళకి ఓపిక లేదే, అది వచ్చిన సమస్య. 9 నెలలు కడుపులో ఉండి పుడితే ఆరోగ్యం క్షేమం, 7 నెలలకి బయటకు వస్తే అంతే కదా. ఇంక 2 నెలలు ఇంక్యుబేషన్లో పెట్టాలా? అవసరమా? కొంచెం ఆగి 9 నెలలకు రావచ్చు కదా. దేవుడు ఇస్తాడు. ఆయన నడిపిస్తున్నప్పుడు ప్రయాణంలో ఆయనే సమకూరుస్తాడు. ఈలోపు తొందరపడి దేవుణ్ణి గొనగడం సనగడం చేస్తే మనం సమాధిని సంపాదించుకోవడం తప్ప, జ్ఞాపకార్థ కూడుకులు పెట్టుకోవడం తప్ప సాధించింది ఏమీ లేదు. కొంతమంది భరిస్తారు భరిస్తారు భరిస్తారు, ఒకానొక టైంలో పేలిపోతారు. పేలొద్దు, చచ్చిపోయేంత వరకు భరించంతే. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఏంటి? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఇంకా ఎంతకాలం అన్నా అని. ఎంతకాలం ఏమి లేదు, మహా అంటే 70 బతుకుతావు అంతే. 700 సంవత్సరాల ఆయుష్ ఏమి లేదు, 7000 సంవత్సరాల ఆయుష్ ఏమి లేదు. 70, 80, ఇప్పుడు ఎంత 60, మహా అంటే 10 సంవత్సరాలు. ఎంతకాలం అన్నా అంటే 10 సంవత్సరాలే. గట్టిగా ఓపిపట్టు, కష్టమైతే నష్టమైతే ఏంటి, పోతాం కదా. కాబట్టి దేవుణ్ణి గొనగడం సనగడం అన్నది ఇంతకు మించిన అవివేకం ఇంకొకటి లేదు. ఎందుకు అంటే ప్రయాణం ఆలస్యం అవుతుంది. నువ్వు సనకపోతే మరుసటి రోజే మేఘం పైకి లేస్తుంది, ప్రయాణం సాగుతుంది. సనిగామనుకో 1 సంవత్సరం అక్కడే ఉంటుంది. నా జీవన యాత్రలో, నా విశ్వాస యాత్రలో ఎన్ని స్టేజ్లు ఉన్నాయో, ఎన్ని మలుపులు ఉన్నాయో, ఎన్ని గొంతులు ఉన్నాయో, ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. నాకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకి తెలుసు. నేను మర్యాదగా ఉంటే ప్రయాణం సాఫీగానే ఉంటుంది. మధ్యలో నిలవబడి నేనేదో పెద్ద ఎక్స్పర్ట్ లాగా దేవుడికి సలహాలు ఇచ్చారనుకో, ప్రభా ఇది గొంత, ఇది వంకర అని అన్నారనుకో, అక్కడే నిలవబెట్టేస్తాడు. చాలా కష్టం. అది ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణం చేయకుండరి. ఎందుకు బహుదినాలు ఉంది అంటే, దేవునికి విరోధమైన కార్యాలు,
కాబట్టి ప్రయాణం చేయలే. వాస్తవానికి 11 రోజుల ప్రయాణం ఇది, అంతే. 11 రోజుల ప్రయాణం. 11 రోజుల ప్రయాణానికి 40 సంవత్సరాలు తిరిగారు. తిప్పిన చోటని తిప్పాడు, తిప్పిన చోటని తిప్పాడు, తిప్పిన చోటనే తిప్పాడు. ఎందుకనంటే ప్రతి సందర్భంలో సనిగారు, విసిగించారు ఆయన్ని. విసిగించారు, ప్రతిసారి అక్కడే నిలవబెట్టాడు. ఎంతవరకు అంటే సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో 6,03,550 మంది సైనికులు అందరూ రాలిపోయేంత వరకు, వారి స్థానంలో కొత్త సైనికులు వచ్చేంత వరకు అక్కడే తిప్పాడు. సనిగితే రాలిపోతాం, గొనిగితే రాలిపోతాం. సనగొద్దు, గొనగొద్దు. మనల్ని రక్షించినోడికి ఒక ఖచ్చితమైన దారి ఉంది. నేను ఏ దారిలో ప్రయాణం చేయాలనో ఆయనకు ఒక దారి ఉంది. ఆ దారిలో ఆయన నడిపిస్తాడు. నేను సనిగాను అనుకో, దారి మారిపోతుంది. ఐగుప్తు నుంచి నేరుగా 11 రోజుల ప్రయాణం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు వాగ్దాన దేశం ఈ శివారులోనికి. వీళ్ళు సనిగేటప్పటికి రూట్ మ్యాప్ మారింది. ఇలా వచ్చి ఇలా అమ్మోను మోయాబు దేశం మీదుగా ఇలా యోర్దాన్ నుంచి రింగ్ రోడ్డు. ఏది కావాలి చెప్పండి? స్ట్రైట్గా వెళ్ళేది కావాలన్నా, రింగ్ రోడ్డు కావాలన్నా? దేవుడు ఏర్పాటు చేసింది తిన్నని మార్గం, చక్కగా 11 రోజుల ప్రయాణం. మనలు మధ్యలోకి వచ్చేటప్పటికి గోనిగారు, దేవునికి విరోధంగా మాట్లాడారు. మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చావా? ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా? వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయంటే, ఏం మోసే ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా? ఆహా, సమాధుల మీద అంత ముచ్చటగా ఉందా? ఎవరైతే సమాధుల గురించి ముచ్చటపడ్డారో అందరికీ సమాధులు కట్టించాడు. అలా 6,03,550 మంది సైనికులు చచ్చిపోయేంత వరకు మేఘం ఎంత పకడ్బందీగా నడిచిందంటే, ఏ స్పాట్లో ఎంతమందికి సమాధులు నిర్ణయించాలి, మంచి క్యాల్కులేషన్ ఇది. ఆ బోర్డర్లోకి వచ్చేటప్పటికి ఎవడు మిగిలిన, అందరూ పోయారు, 2 మిగిలారు, యెహోషువ, కాలేబు. ఈ మేఘానికి ఒక లెక్క ఉందన్నమాట. ఎక్కడ ఎంతసేపు ఆగాలి, ఆగినప్పుడు ఎంతమంది పోవాలి, ఆ లెక్క అయిపోయేంత వరకు కదలదు ఇది. దేవుడు మన జీవితంలో ఏం చేసినా సరే గొనకూడదు, సనగకూడదు. ఎందుకంటే ఆయన కుమ్మరి, మనం మంటి పాత్ర, జిగటమన్ను. కుమ్మరికి తెలుసు ఆ మట్టిని కలుపుతున్నప్పుడు ఏ పాత్రను చేయాలో. మనం ఏం చేస్తామంటే పక్కన ఉన్నటువంటి దాన్ని చూసి, అదేంటి ప్రభా దాన్ని కొండను చేస్తే, నన్ను కూజని చేస్తే అంటే, కుమ్మరికి తెలియదా? ఆ మట్టి తీసుకున్నప్పుడు ఏది కూజానో ఏది కొండ తెలియదా? నిన్ను కూజా చేయాలనుకున్నాడు, కూజా చేశాడు. దాన్ని కొండ చేయాలనుకున్నాడు, కొండ చేశాడు. కాబట్టి కొండతో పోటీ వద్దు నీకు. నిన్ను నిర్మించినటువంటి ఆ కుమ్మరి ఆయన ఎలా చేయాలంటే అలా చేస్తాడు. కుమ్మరికి మంటి మీద అధికారం కలదు. చేయబడింది చేస్తున్న వాడితో నీవు చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే పగలగొడతాడు. ప్రశ్నించకూడదు. చేయబడుతున్నది చేస్తున్న వాడితో నీవు చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నిస్తే పగలగొడతాడు. ఈరోజు మీరు ప్రార్థన చూడండి, క్రైస్తవ ప్రార్థన చూడండి, ఇంకా ఎంతకాలం ప్రభు అని ప్రార్థన చేస్తుంటారు. అంటే ఆయన మర్చిపోయినట్టు, టైమింగ్ మర్చిపోయి మతి మరుపుతూ ఉంటే మనం ఆయన జ్ఞాపకం చేస్తున్నాం ఇంకా ఎంతసేపు అని. సనిగితే ప్రయాణం ఆలస్యం అవుతుంది, మేఘం నిలబడిపోతుంది. 20వ వచనం, మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచరి, యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణం చేసరి. ఇశ్రాయేలుల 40 సంవత్సరాల ప్రయాణం అన్నది యెహోవా నోటి మాట మీద జరిగింది. యెహోవా నోటి మాట మీద జరిగింది. 21వ వచనం, అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయం ముందు ఆ మేఘం పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసరి, పగలేమి రాత్రి ఏమి. ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసరి. ఆ మేఘము 2 దినములు కానీ 1 నెల కానీ ఏడాది కానీ తడవు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేళ్లు ప్రయాణం చేయక తమ గుడారముల్లోనే నిలిచరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకుని, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేస్తారు. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచిరి. ఆ 40 సంవత్సరాల ఇశ్రాయేలుకి ఆ మేఘమే ముందు నడిచింది. వారి మధ్య నివసించిన దేవుని సన్నిధి మేఘం రూపంలో. అలా ఇశ్రాయేలు మధ్య ఆ మేఘం ఇశ్రాయేలుకి భరోసానిచ్చింది, నేను మీ మధ్య ఉన్నాను అని ధైర్యాన్ని ఇచ్చింది. ఎవరైతే పాపం చేశారో, తిరగబడ్డారో వారికి భయాన్ని కలిగించింది. మేము ఇక్కడ చనిపోతామేమో అని భయాన్ని కలిగించింది.
ఆ మేఘం పాపాత్ముల్ని వాగ్దాన దేశానికి రానివ్వకుండా వారిని అరణ్యంలోనే కూల్చింది. వాళ్ళ ఆయుష్ అయిపోయేటట్టుగా చేసింది. వాళ్ళ ఆయుష్ నీడవలే గడిచిపోయేటట్టుగా చేసింది ఆ మేఘం. తర్వాత ఈ మేఘం ఏంటంటే ఇశ్రాయేలులకి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఇశ్రాయేలుకి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఈ మేఘం. ఈ మేఘము ప్రత్యక్ష గుడారాన్ని మనసులో పెట్టుకొని 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారి కనబడి యేసుతో మాట్లాడుచుండ్రి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పాను. వారు మిగులు భయపడితే గనుక తాము చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. అలా ఆ రూపాంతర కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందాడు. ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి, అంటే వెలిగిపోతున్నాయి. వస్త్రాలు ఏమవుతున్నాయి? వెలిగిపోతున్నాయి. ఆ రోజు మందిరం నిలవబెట్టబడినప్పుడు, మందిరాన్ని మేఘం కమ్ముకున్నప్పుడు మందిరంలో నుంచి దేవుని తేజస్సు వస్తూ ఉంటే మోషే ఏమయ్యాడు? మిగులు భయపడిపోయాడు కదా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి లో నుండి వెలుగు వస్తుంది. ఆయన వస్త్రాలు వెలుగుతున్నాయంటే అర్థమేమని? వస్త్రం లో నుండి వెలుగు వస్తూ ఉంది. ఎవరు వచ్చారంట ఆయన దగ్గరికి? మోషే, ఏలియా. ఈ మోషేనే కదా మందిరాన్ని నిలబెట్టింది. మోషే వచ్చాడు, ఏలియా వచ్చి మాట్లాడుతున్నాడు. ఈలోపు మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, మేఘం వచ్చి వారిని కమ్ముకుందంట. మేఘం ఎక్కడ కమ్ముకుంది? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చింది. ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని ఉంది కదా. మన మధ్య నివసించెను అన్న దగ్గర ట్యాబర్నాకిల్ అనేటువంటి పదం వాడబడింది. ఎలాగైతే ఆ రోజు ఇశ్రాయేలీల మధ్య ప్రత్యక్ష గుడారం ఉందో అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అని. అంటే నడిచేటువంటి ప్రత్యక్ష గుడారం, శరీరాన్ని తొడుక్కున్నటువంటి ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం అంటే దేనికి గుర్తు? నేను వారి మధ్య నివసించినట్లు నాకు ఒక మందిరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయని చెప్పాడు కదా. ప్రత్యక్ష గుడారం అంటే దేవుని నివాసం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని నివాసానికి శరీరం తొడిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే నడుస్తున్న దేవుడు, శరీరంలో ఉన్న దేవుడు, నరావతారిగా వచ్చిన దేవుడు, నడుస్తున్న ప్రత్యక్ష గుడారం. మరి ప్రత్యక్ష గుడారం మీద మేఘం రావాలా వద్దా? మేఘం వచ్చి వారిని కమ్మగా. మరి అయితే అన్న అన్ని సంవత్సరాలు రాలేదే, 1-2 సందర్భాల్లో వచ్చింది అంతేనే. ఆ ఒక్క సందర్భంలో వచ్చిన దానికి 6వ వచనం, వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. అప్పుడు ఏమైపోయారంటే వాళ్ళు మిగుల భయపడిరి. ప్రకటన గ్రంథం చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతాడు. వెంటనే యోహాను ఏమయ్యాడంట? నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అని అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కనిపిస్తే చచ్చిన వాని వలె పడిపోయాడంటే అర్థం ఏమని? ఒంట్లో సారం పోయింది, శక్తి పోయింది. అలా చచ్చిన వాని వలె అంటే చచ్చిన వ్యక్తికి చేతులట్టు పెట్టుకోవడము, లేకపోతే తన్ను తాను నిలువరించుకోవడం ఏముండదు, అలా పడిపోవడమే. అలా పడిపోయాడు. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి. ఒక్కసారి చూస్తేనే చచ్చిన వాని వలె పడిపోతే అది కూడా ఎందుకు ప్రత్యక్షమైన? ఆయన ప్రకటన గ్రంథాన్ని ఇవ్వడానికి, సమాచారాన్ని చెప్పడానికి, శిక్షించడానికి కాదు, సమాచారం ఇవ్వడానికి ప్రత్యక్షమైతేనే చచ్చిన వాని వలె పడిపోతే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందడానికి వెళ్ళినప్పుడే వీళ్ళు మిగులు భయపడితే
మరి ఆయన 3.5 సంవత్సరం అలాగే తిరిగితే ఎవరు నిలవబడగలరు? ఎవరు ఆయన దగ్గరికి వస్తారు? అతడిలాగా మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగుపడెను. తాము చూసిన వాటిలో ఒకటి ఆ దినముల్లో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి. ఎప్పుడైతే ఆ మేఘంలో ప్రవేశించారో శిష్యులు భయపడిపోయారు. ఎంత భయపడిపోయారంట? కొన్ని రోజుల పాటు ఎవరితో మాట్లాడలేదంట దాని గురించి, అంత భయపడిపోయారు. తాము చూసిన వాటిలో ఒకటి ఆ దినములలో ఎవరికి తెలియచేయక వారు ఊరకుండిరి. ఎందుకని? భయపడిపోయారు. చెప్పడానికి కూడా భయపడిపోయారు, అంతగా భయపడ్డారు. అలా ఒక క్షణకాలం పాటు యేసు ప్రభు ఏంటో చూపించాడు. అంతవరకు వారితో పాటు ఉండి వారితో పాటు తిరుగుతూ మనలాంటి వ్యక్తే కదా అని అనుకుంటున్నారు. అలా ఒక క్షణం పాటు మెరుపు మెరిసినట్టుగా ఆయన రూపం మారిపోయింది. ఆయన చుట్టూ పరిస్థితులు మారిపోయాయి. మోషే కనిపించాడు, ఏలే కనిపించాడు. వాళ్ళకు భయం అయిపోయింది. ఈలోపు వెంటనే అంత మాయమైపోయింది. చూస్తే యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. నడిచే ప్రత్యక్ష గుడారం, నడిచే దేవుడు, శరీరంలో ఉన్న దేవుడు, ఆ మేఘంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం మీద ఉన్నటువంటి మేఘం ఏ రోజు మాట్లాడలే. అలా పైకి లేస్తుంది, అలా కదులుతుంది అంతే. కానీ ఇక్కడ ఆ మేఘంలో నుండి శబ్దం వస్తుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను, ఈయన చెప్పేది వినండి. మీరు ఈయనకేది చెప్పకండి, ఈయన చెప్పేది వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడ్డం, ఆకాశం నుండి మాటలు వినపడ్డం. ఏంటి దీని అర్థం? పరిశుద్ధాత్మదేవుడు పావురాకారంలో ఆయన మీదకి వచ్చి వాలడం అంటే దేవుని సన్నిధి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు వారికి అగుపడి అనేకమైన ప్రమాణాలు చూపించి, రుజువులు చూపించి, నేను సజీవుణ్ణి, నేను తిరిగి లేచానని చెప్పి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక మేఘం ఆయనను కొనిపోయెను. అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు సంఘం మీదకి. ఎందుకని? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశానికి మేఘం నడిపించుకుంటూ వస్తే, అంటే దేవుని సన్నిధి ఆ రూపంలో, క్రొత్త నిబంధనలో అపోస్తులు 12 మందిని ప్రభువైన యేసుక్రీస్తు ముందుండి నడిపించుకుంటూ తిరిగాడు. ఆయన వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వస్తే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించుకుంటూ తిరుగుతున్నాడు సంఘాన్ని. వారి మీదకి అగ్ని నాలుకల వలె విభాగించబడినట్టుగా కనిపించి ఆ రోజు వారిని మాట్లాడించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు ఆ ప్రత్యక్ష గుడారం మీద అగ్ని రూపంలో మేఘం ఉందా లేదా? ఇప్పుడు మందిరం లేదు, ఒక్కో వ్యక్తి మందిరం. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంది. అయితే క్రొత్త నిబంధనలో ఈ 12 మంది మీదకి అగ్ని నాలుకలుగా విభాగించబడినట్టుగా వచ్చాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఒక్కొక్కరు ఒక్కో దేవాలయం. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అంటాడు కదా. ఇప్పుడు మనమంతా నడిచేటువంటి దేవాలయాలమే, నడిచేటువంటి దేవాలయాలమే. ఎవరు నడిపిస్తున్నారు మనల్ని? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా? ఆ రోజు పేతురు మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఆయన మీద పరిశుద్ధాత్మ దేవుడు నాలుకగా, అగ్ని నాలుకగా మాట్లాడిస్తుంటే మాట్లాడాడు. ఈరోజు మనం ఎలా మాట్లాడుతున్నాం? సొంత మాటలేనా? పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా ఇస్తున్నాడా? ఈరోజు మనం ఎలా ప్రయాణం చేస్తున్నాం? దేవుడు నడిపిస్తున్నాడా? మన సొంత ప్రయాణమేనా? ఈరోజు మన భక్తి దేవుడు మనల్ని ఆ రీతిగా నడిపిస్తున్నాడా? మన సొంత భక్తేనా? పాత నిబంధనలో రాజైన దావీదు ఉన్నాడు కదా. దావీదు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాలంటే వెంటనే దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర విచారించేవాడు. దేవుడు చెప్పేవాడు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు అని. అలా వెళ్ళిన ప్రతిసారి విజయం వచ్చింది. తర్వాత అదే దావీదు ఏమంటాడు అంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును
నా త్రోవకు వెలుగునై ఉన్నది. దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగు. ఎవరు నడిపిస్తున్నారంట దావీదుని? దేవుని మాట. వాక్యం అంటే దేవుని మాటే కదా. ఆ రోజు మేఘం విషయంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మాటను బట్టి వాళ్ళు ప్రయాణం చేశారు. అక్కడ మాట ఏంటి? మేఘం. దావీదు ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటున్నాడు. ఇక్కడ వాక్యం అంటే దేవుని మాట. ఆ రోజు మేఘం రూపంలో దేవుని మాట, దావీదు కాలానికి వచ్చేటప్పటికి వాక్యం రూపంలో దేవుని మాట. తర్వాత ఆ దేవుని మాట అంటే దేవుని వాక్యం శరీరధారి అయి ప్రభువైన యేసుక్రీస్తు వారిగా ఆ రోజు అపోస్తులను నడిపించాడు. తర్వాత దేవుని సన్నిధి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని నడిపించాడు. ఈరోజు నిన్ను నన్ను నడిపిస్తున్నది ఎవరు? మనకు కూడా మేఘం కావాలి కదా. మేఘం లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఎంతసేపు ఉండాలి, ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు తెలియదు కదా. ఎందుకంటే మనది పరలోక ప్రయాణం. నరకానికి ప్రయాణం అయితే ఏ మేఘం అక్కర్లే, ఎలా బ్రతిగా వెళ్ళిపోవచ్చు నరకానికి కదా. నరకానికి వెళ్ళడం అంత సులభం ఇంకో పని లేదు, ఇష్టం వచ్చినట్టు బ్రతకడమే. కానీ పరలోకం అంటే పైకి ప్రయాణం కదా. ఐగుప్తు నుంచి పైకి వాగ్దాన దేశానికి ప్రయాణం చేయాలంటే కష్టం. ఐగుప్తులో ఉండాలంటే ఇంకా దిగజారిపోవాలంటే సులభమే, పెద్దగా కష్టపడాల్సిన అక్కర్లే. కొండ ఎక్కడం కష్టం, కానీ కొండ మీద నుంచి కిందికి దూకడం సులభమే కదా. అలాగే మనది పరలోక ప్రయాణం కాబట్టి పైగా మనది ఇరుకు దారి. ఏ దారి? ఇరుకు దారి. ఈ మధ్య ఎక్కడో న్యూస్లో చూశాను, ఎక్కడో గుహలు ఉన్నాయి. ఆ గుహల లోపలికి వెళ్ళడానికి చాలామంది సాహసం చేయలే. అయితే ఒకటి ముచ్చట అనిపించింది. లేదు, నేను ఎలాగైనా లోపలికి వెళ్ళాలని దూరాడు. లోపలికి వెళ్ళాడు, సగం వెళ్ళేటప్పటికి ఇరుక్కుపోయాడు. వెనక్కి పోలేకపోతున్నాడంట, ముందుకు పోలేకపోతున్నాడంట. 4 రోజులు అవస్థపడ్డాడు అక్కడ. అవస్థపడి మొత్తానికి అది అంటారు కదా, చావు తప్పి కళ్ళు లొట్టపోయిందని మొత్తానికి బయటపడ్డాడు. మనది ఇరుకుదారి. పరలోకానికి నిత్యజీవానికి వెళ్ళే దారి ఇరుకుదారి. ఇరుకుదారి అంటే ప్రయాణం సుఖవంతంగా ఉంటుందా? సుఖవంతంగా ఉండదు. ఇరుకుదారి అన్నది చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి మనకు నడిపింపు కావాలి, మనల్ని నడిపించాలి. మనకు తెలిసిన దారి కాదు ఇది, కొత్త దారి ఇది. మనకు తెలిసిన దారి ఏంటి? విశాలమైన దారి. మనకు తెలిసింది పాపపు దారి. పాపానికి సంబంధించి మనకు తెలియనటువంటి మలుపులే లేవు కదా. పాపంలో అంతగా ఆరితేరిపోయాం కాబట్టి పాపానికి సంబంధించి మనకు రూట్ మ్యాప్ అంతా చాలా క్లియర్గా ఉంటుంది. కానీ ఈ పరిశుద్ధమైన దారి అన్నది మనకు కొత్త దారి. ఇందులో దేవుడు మాత్రమే మనల్ని నడిపించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటాడు అంటే, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను. ఎందుకు ప్రభు అంటే ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం పని చేస్తాడు? మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ లేఖనాలను అర్థం చేసుకోవడం, ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలను అర్థం చేసుకోవడం అన్నది మన సొంత జ్ఞానంతో జరిగేటువంటి పని కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందులో ఉన్న సత్యాన్ని వెలుగు తీసి మనకి ఇస్తే కానీ మనకు చేత కాదు. ఈరోజు మనం ఆత్మ చేత నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడడం అంటే ఊగడం, కింద పడి దొరలడం, చప్పట్లు కొట్టడం కాదు. ఆ ఆత్మ వచ్చినప్పుడు నీతిని గూర్చి, పాపాన్ని గూర్చి, తీర్పును గూర్చి మనల్ని ఒప్పింపజేస్తాడు. మనం ఎప్పుడైతే పాపం కోసం ప్రభువుని వేడతామో, నీతి కోసం తహతహలాడతామో, దేవుని తీర్పు విషయమై భయపడతామో, మనలో ఎవరున్నారని అర్థం? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని అర్థం. గతంలో మనం పాపం చేసాం, ఎప్పుడైనా భయపడ్డామా? భయపడలేదు సరికదా, అందులో సంతోషం అనిపించింది. కానీ ఇప్పుడు పాపం చేయాలని ఆలోచన వచ్చినా లోపల వణుకు వస్తుంది కదా, భయం అనిపిస్తుంది కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసాక్షి మనకి? మనం బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు కాబట్టి ఈ భయం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ప్రతి సందర్భంలో మనం దేవుని పిల్లలమని మనకు జ్ఞాపకాన్ని తెస్తాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఆలోచన కలిగిస్తాడు. మనకు ఏదైనా సమస్య వస్తే ఎవరితో చెప్పుకుంటాం? పిల్లలైతే తల్లిదండ్రులతో చెప్పుకుంటారు, భర్త అయితే భార్యతో చెప్పుకుంటాడు, భార్య అయితే భర్త చెప్పుకుంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం వచ్చిన తర్వాత అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి తన కుమారుని ఆత్మ, అంటే ప్రతిదానికి
దేవునికి మొరపెట్టుకుంటావు, దేవునికి చెప్పుకుంటావు. ప్రతి సందర్భంలో దేవుని నడిపింపును కోరుకుంటాం. ప్రభువా ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని దేవుని ఉద్దేశాన్ని అడుగుతాం, సొంత నిర్ణయాలు కాకుండా. ఎందుకంటే ఈ ప్రయాణంలో ఎక్కడైనా పొరపాటు జరిగితే నరకానికి జారిపోతాం. కాబట్టి ఈ ప్రయాణం మనకు తెలిసింది కాదు, ఇది పరిశుద్ధమైన ప్రయాణం, మనకు కొత్తది, పైగా ఇరుకుదారి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనం చివరి దాకా రావాలి, దేవుని నడిపింపులోనే రావాలి. ఆ రోజు ఇశ్రాయేలు మేఘం క్రిందనే నడిచారు, మేఘాన్ని అనుసరిస్తూనే నడిచారు. మేఘం బయలుదేరినప్పుడే వీళ్ళు బయలుదేరారు, మేఘం నిలిచినప్పుడు వీళ్ళు కూడా నిలిచారు. వారి ప్రయాణం అంతా మేఘాన్ని బట్టి జరిగింది. ఈరోజు మన విశ్వాస ప్రయాణం, ఆత్మీయ ప్రయాణం ఎవరిని బట్టి జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుని బట్టి జరగాలి కదా. దావీదు అన్నట్టుగా నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అన్నట్టుగా మన మార్గాలని, మన అడుగుల్ని, మన గమ్యాన్ని వాక్యం నిర్దేశిస్తూ ఉందా? వాక్యాన్ని బట్టి మనం ప్రయాణం చేస్తున్నావా? ఈ వాక్యం రాయబడితే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతోనే కదా. మరి ఈ వాక్యం పట్ల ఎంత అవగాహన ఉంది? నన్ను అడగండి, ప్రతి సందర్భానికి వాక్యము ఏం మాట్లాడుతుంది అని నేను చెప్పగలుగుతాను. కారణం ఏంటి? వాక్యము మన పాదాలకు దీపం అన్నప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించాలి కదా. వాక్యాన్ని ధ్యానిస్తే కదా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే నేరుగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడంట, కనిపెట్టాలంట ప్రార్థనలో. ఏం కనిపెడతారు? అసలు బైబిల్ ఆ మాట లేదు తెలుసా మీకు? ఇప్పుడు కొత్తగా వినబడుతుంది, ప్రార్థనలో కనిపెడుతున్నారంట, ప్రార్థనలో కనిపెడుతున్నారంట. ఎలా అంటే ఒక ఆయన చెప్తున్నాడు, ఎలాగంటే మనం 5 నిమిషాలు ప్రార్థన చేయాలంట, 5 నిమిషాలు మౌనంగా ఉండాలంట. అర్థమవుతుందా? 5 నిమిషాలు ప్రార్థన చేయాలంట, 5 నిమిషాలు మౌనంగా ఉండాలంట. అంటే ఈ 5 నిమిషాలు మాట్లాడి ఇక 5 నిమిషాలు మౌనంగా ఉంటే ఆ సమయంలో దేవుడు మాట్లాడతాడంట. దీన్ని కనిపెట్టడం అంట. లేదా ఒక అర్ధగంట ప్రార్థన చేసి 1 గంట అలాగే ఉండాలంట. అంటే ఆ సమయంలో మనకు బయలుపరచబడుతుందంట. ఈ టెక్నిక్లన్నీ ఎవరు నేర్పించారు? బైబిల్లో ఉన్నాయా? దేవుడిచ్చినటువంటి లేఖనాన్ని పూర్తిగా మనం అర్థం చేస్తున్నప్పుడు దేవుడు మనసు ఏంటో, ఆయన ఆలోచన ఏంటో, ఏ సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తించాడో, ఎలాంటి ఆజ్ఞలు జారీ చేశాడో, ఇవన్నీ కూడా మనకు వంటబట్టినప్పుడు, మన జీవితంలో జీర్ణమైనప్పుడు మన ప్రవర్తన దేవుని ఆలోచనలకు తగినట్టుగానే ఉంటుంది. కానీ ఈరోజు చాలామంది దేవుని చిత్తమని ఏదో కళల ద్వారానో, లేకపోతే కనిపెట్టడం ద్వారానో, లేకపోతే ఆ పాస్ గారు మాట్లాడతాడేమో, ఈ విధంగా ఒక విధమైన మూఢభక్తి వచ్చేసింది. దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదాలకు దీపం. ఆ రోజు ఇశ్రాయేలు పాదాలకు దీపం ఎవరు? మేఘం. కానీ దావీదు ఏమంటున్నాడు? నీ వాక్యం నా పాదాలకు దీపం. అంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎలా? ఉదాహరణకి నేను ఎక్కడికో వెళ్ళాలి, ఏదో వ్యాపారాన్ని ప్రారంభించాలి, ఇలా తీయకూడదు. అర్థమవుతుందా? ఇలా తీయకూడదు. ఇలా తీస్తే అక్కడ దేవుడు మాట్లాడడం. ఇదేమి చిలక జోస్యం కాదు. చిలకను పిలిచి ఒక కార్డును ఎత్తుకోమని ఆ కార్డును చదివి చెప్పడానికి. నేను చేస్తున్నటువంటి వ్యాపారం ఏంటి, ఆ వ్యాపారంలో లోతుపాతులు ఏంటి, దానికి సంబంధించినటువంటి దేవుని ఉద్దేశం ఏంటి, లేఖనాల్లో చదవాలి. ఆ సందర్భాలను చదివి అర్థం చేసుకోవాలి తప్ప ఇలా తీస్తే వచ్చేది దేవుడు మాట్లాడినట్టు కాదు. మనలో చాలామంది ఈ టెక్నిక్ ఫాలో అయ్యి ఉంటారు. గతంలో ఇలా తీయడం, ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, అక్కడ ఏదైనా వ్యాపారం గురించి ఉంటే ఆ వ్యాపారం గురించి మాట్లాడాడు, వెళ్ళిపోయి వ్యాపారం చేయడం. అదిగా దేవుడు మాట్లాడడం అంటే. ఆ సందర్భానికి సంబంధించి బైబిల్లో ఎక్కడైనా సందర్భాలు ఉన్నాయా, ఆ సందర్భంలో దేవుడు ఏమని మాట్లాడాడు, అలా మనం బేరీజ్ వేసుకోవాలి తప్ప, వాక్యాన్ని అన్వయించుకోవాలి తప్ప, ఇలా తీసి దేవుడు మాట్లాడుతున్నాడు లేదా అని అనకూడదు. అప్పుడు వాక్యాన్ని మనం వక్రీకరించిన వాళ్ళం అవుతాం. ఆ సందర్భాన్ని పూర్తిగా పక్కత్రోవ పట్టించిన వాళ్ళం అవుతాం. నీ వాక్యం నా పాదాలకు దీపం. కానీ అరణ్యయాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి ఆ మేఘం దీపంగా, రాత్రిపూట అగ్నిస్తంభంగా, పగటిపూట మేఘస్తంభంగా. చివరిగా ప్రశ్న ఏంటంటే, ఇంతకీ నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా ఈ పరలోక గమ్యానికి, లేకపోతే నీ సొంతంగానే నీ సొంత ఆలోచనతోనే నడుస్తున్నావా అన్నది ప్రశ్న. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా వాక్యానికి విరోధంగా నడిపించడు.
వాక్యంలో ఒకటి రాయించి నీకు ఇంకొకటి బయలుపరచడు. కాబట్టి క్రైస్తవులంగా మన విశ్వాస యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోనే ముందుకు వెళ్ళాలి. ఆయన ఎలా నడిపిస్తాడు? వాక్యాన్ని బట్టే నడిపిస్తాడు. మీరు యాత్రికుని ప్రయాణం పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకాన్ని మీరు చూస్తే, లోపల మీరు చదివినా సరే లేదా పైన కవర్ పేజీ మీద మీరు చూస్తే, ఆయన వెనకాల పెద్ద బ్యాగ్ ఉంటుంది, చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. వెనకాల ఒక బ్యాగ్ ఉంటుంది, ముందు ఒక పుస్తకం ఉంటుంది. ఈ బ్యాగ్ ఏంటంటే పాప భారం. ఈ పాప భారం ఎలా పోతుంది అనేది ఈ పుస్తకంలో ఉంటుంది. అలా ఈ పుస్తకాన్ని చదువుతూ ఉంటే ఆ పుస్తకం ఆయన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అంటే యేసుప్రభు సిలువ దగ్గర తీసుకుని వెళ్తుంది. ఆ యేసుప్రభు సిలువ దగ్గరికి వెళ్ళగానే, ఆ సిలువను చూడగానే ఈ బ్యాగ్ దానికంతటికి అదే ఊడిపోయి అలా దొర్లుకుంటూ వెళ్ళి లోయలో పడిపోతుంది. అంటే ఈ లేఖనాలు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చి నిలబెడతాయంటే ప్రభు యేసుక్రీస్తు సిలువ దగ్గరికి వచ్చి నిలవబెడతాయి. ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు పాప భారం దానికంతటికి అదే ఊడిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయి పడిపోతుంది అంటే లోయలోకి వెళ్ళి పడిపోతుంది. ఇక మరలా అది మన మీదకి రాదు. అంటే యేసుప్రభు సిలువ దగ్గరికి వచ్చేదానికి ఈ లేఖనాలు ఉపయోగపడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం పని చేస్తాడు అంటే పదే యేసుప్రభు సిలువ త్యాగాన్ని మనకు జ్ఞాపకానికి తెస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం పని చేస్తాడు అంటే ఆయన తనంతట తాను ఏమీ బోధించక నా వాటిలోనివి తీసుకొని మీకు బయలుపరుస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. క్రైస్తవ యాత్ర, క్రైస్తవ ప్రయాణం ఎప్పుడు సాఫీగా జరుగుతుందంటే పదే యేసుప్రభు సిలువను జ్ఞాపకాన్ని తెచ్చుకున్నప్పుడు. చాలామంది మరిచిపోయి లెంటు సీజన్లో యేసుప్రభు సిలువను ధ్యానిస్తున్నారు 40 రోజులు. కాదు, ప్రతి సందర్భంలో యేసుప్రభు సిలువను మనకు జ్ఞాపకాన్ని తీసుకుని వచ్చేది ఎవర్రా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మీరు తర్వాత చదవండి, అపోస్తుల కార్యం మొదలుకొని చివరి దాకా కూడా పదే యేసుప్రభు సిలువ గురించే ప్రసంగాలు ఉంటాయి. చివరికి ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి కూడా యేసుప్రభుని గురించి వధించబడినట్లుండిన గొర్రె పిల్ల. చివరికి వచ్చేటప్పటికి ఆయన రక్తంలో ముంచబడినటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఏంటి దాని అర్థం? ఇది శత్రువుల రక్తం కాదు, ఇది తన రక్తం. ఆయన గుర్రం మీద సవారీ చేస్తూ వెళ్తున్నాడు. ఆయన్ను తెల్లటి సైన్యాలు వెంబడిస్తున్నాయి. ఆయన మీద ఏముందంట? రక్తంలో ముంచబడినటువంటి వస్త్రం ఉంది ఆయన మీద. ఎవరి రక్తం ఇది? ఆయన రక్తం. అంటే ప్రకటన గ్రంథం చివరికి వచ్చేటప్పటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగాన్ని పదే జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ ఉంటే ఈ ప్రయాణం అన్నది మనల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్తుంది. ఎవరైతే యేసుప్రభు సిలువను విస్మరించి ప్రయాణం చేయాలనుకుంటారో పాపంలో పడిపోవడం, నరకానికి జారిపోవడం జరుగుతుంది. అంటే ఈరోజు ప్రతి క్రైస్తవుడి మీద ఉండవలసినటువంటి మేఘం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగం. ఆయన సిలువను జ్ఞాపకంలో ఉంచుకున్నంతసేపు మనం పాపం చేయలేము, పాపాన్ని ఒప్పుకోకుండా ఉండలేము. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువని విస్మరిస్తామో పాపంలో పడిపోతాం. కాబట్టి ప్రతి సందర్భంలో మన కళ్ళెదురుగా మనల్ని నడిపించాల్సింది ఎవరు అంటే యేసుప్రభు సిలువ. ఆ సిలువను బట్టే నడవాలి. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక.